రైట్, ప్రస్తుతం బీజేపీ నుండి కాసిరెడ్డి నాగార్జున గారు ఉన్నారు. నాగార్జున గారు, ఇందాక కాల్వ సుజాత్ గారు మాట్లాడుతూ ఇది లోక్సభలో బిల్లు వీగిపోయినప్పుడు బయట 15 నిమిషాల్లో బీజేపీకి సంబంధించిన మహిళా నేతలు చాలామంది ప్లకార్డులు పట్టుకుని తిరిగారు. 15 నిమిషాల్లోనే అవన్నీ ఎలా అరేంజ్ అయ్యాయి, ఈ బిల్లు వీగిపోతుంది, ఇది కరెక్ట్ కాదని వాళ్ళకి కూడా తెలుసు, అందుకే కావాలని ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగిందంటూ మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటి? అదేవిధంగా ఇలా బిల్లులు వీగిపోవడం అనేది ఎలక్షన్స్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, బీజేపీకి ప్లస్సా మైనస్? సార్, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మా మహిళా సోదరులు ఉంటే చాలా బాగుండేది, వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, ఫస్ట్ మా కాంగ్రెస్ సోదరుల గురించి మాట్లాడదాం సార్. ఆయన చెప్పిన వాళ్ళకి మేము కౌంటర్లు అడిగిన కౌంటర్లు మేము ఎన్కౌంటర్ ఇవ్వాలి కాబట్టి చెప్తాను. నిజంగా చాలా బాధాకరం అండి. కాలువ సుజాత గారు చాలా ఫైటరు. లాస్ట్ 10 years బీఆర్ఎస్ మీద చాలా పోరాటాలు చేసినారు. నాకు తెలిసి ఇప్పుడు కనుక మొన్న జరిగిన సభలో కనుక బిల్లు కనుక పాస్ అయితే మా అక్క 29లో కానీ 34లో డెఫినెట్ గా ఎమ్మెల్యే అయ్యేది. కానీ ఆ ఎమ్మెల్యే అవకాశాన్ని చేతురాలో వదిలించుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ చేసిన పాపం. ఇంకా మా అక్క గుర్తుంచుకోలేదు అనుకుంటా. ఇంకపోతే ఒక మంచి మాట చెప్పింది. ఉమెన్ రిజర్వేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానికి బహుశా వీళ్ళ పేరేం పెడతారో రేపొద్దున వీళ్ళ గవర్నమెంట్ వస్తే సోనియమ్మ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అని పెడతారనుకుంటా. బహుశా అక్కకి చరిత్ర తెలియదు అనుకుంటా. ఒక్కసారి చరిత్రలోకి మనం వెళ్దాం. అవైలబుల్ గా ఉన్నారు, సుజాత్ గారు కూడా ఉన్నారు. రైట్ ఉండాలి. మా అక్క ఎమ్మెల్యే కావాల్సింది మిస్ అయింది. ఈ బిల్ కింద పాస్ అయితే మా అక్క ఎమ్మెల్యే అయ్యేది. 29లో కానీ 34లో ఎమ్మెల్యేగా చూసేవాళ్ళం. చాలా బాధాకరం ఈ బిల్లు పాస్ కాలేకపోవటం. సరే, మా అక్క ఏమంటుందంటే మా మానస పుత్రిక కాంగ్రెస్ పార్టీ ఏదో పార్టీ మానస పుత్రికకి మా అక్క చెప్తుంది. చరిత్రకు ఒకసారి వెళ్దాం అక్క. మీకు గుర్తుందో లేదో, హెచ్డి దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రధానమంత్రి తిరిగి సపోర్ట్ చేస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సపోర్ట్ తో ఆ రోజు దేవగౌడ గారు పిఎం గా నిలబడ్డారు. పిఎం గా నిలబడ్డప్పుడు ఆయన ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తే మొట్టమొదటి అపోజిషన్ చేసిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. మరి మీరు మర్చిపోయారు అనుకుంటా. అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మేము సపోర్ట్ చేయకపోయినా, మాకు సపోర్ట్ ఇవ్వకపోయినా కానీ, మా పిఎం కాకపోయినా కానీ మేము సపోర్ట్ చేసినాం. కానీ మీ పిఎం అభ్యర్థిగా నిలబడిన దేవగౌడ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఫస్ట్ రిజెక్ట్ చేసిన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. అది మా అక్క మర్చిపోయారు అనుకుంటా. ఇంకా గతంలో చాలా మిస్టేక్లు ఉన్నాయి, వాళ్ళు చేసిన మిస్టేక్లు 1 by 1 మనం రెక్టిఫై చేద్దాం. 1998, 1999, 2002, 2003 ద గ్రేట్ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు మహిళా రిజర్వేషన్ బిల్లు 4 సార్లు ప్రవేశపెట్టారు. ఈ 4 సార్లు ప్రవేశపెట్టిన ప్రతిసారి అపోజ్ చేసిన పార్టీ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకు అపోజ్ చేసింది? ఆ రోజు డీలిమిటేషన్స్ కానీ ఇంకొక బిల్లు ఏం పెట్టలేదు, జస్ట్ మహిళా రిజర్వేషన్ బిల్లు మాత్రమే పెట్టడం జరిగింది. పెట్టిన ప్రతిసారి వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఎందుకు పాస్ కానివ్వలేదు, ఎందుకు అడ్డుపడ్డారు? మరి మా అక్క చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మహిళా సాధికారత వాళ్ళ పార్టీ ముఖ్య ధ్యేయం ఉంది కాబట్టి, వారి యొక్క మానస పుత్రిక అని మా అక్క చెప్పింది కాబట్టి మా అక్క సమాధానం చెప్పాలి. దాంతో పాటు అక్క మర్చిపోయింది అనుకుంటా, 2010లో కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినప్పుడు మరి దానికి పేరు మీరు ఇందిరమ్మ మహిళా రిజర్వేషన్ పెట్టారో సోనియమ్మ మహిళా రిజర్వేషన్ పెట్టారు నాకైతే సరిగ్గా తెలియదు, కానీ పేరు సరిగ్గా గుర్తులేదు. 2010లో మనం అంటే కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు రాజ్యసభలో పెడితే ఫస్ట్ దాన్ని సపోర్ట్ చేసి పాస్ చేసిన పార్టీ, ఫస్ట్ సపోర్ట్ చేసిన పార్టీ ఎవరయ్యా అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయబట్టి యూపీఏ2 ఉన్న ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఇంకా తప్పదు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది. మనం కూడా సపోర్ట్ చేయాలని తప్పక మీరు ఏం చేయాలో తెలియక మీరు ఆ రోజు రాజ్యసభలో సపోర్ట్ మీ యొక్క యూపీఏ1 యూపీఏ2 ఎంపీలో సపోర్ట్ చేయడం వల్ల అప్పుడు రాజ్యసభలో పాస్ అయింది. 2010లో పాస్ అయిన రాజ్యసభలో పాస్ అయిన బిల్లు 2014 వరకు మీరు పెట్టకుండా టైం వేస్ట్ చేసి అలాగే చూస్తా కూర్చున్నారు. బహుశా మా అక్క మర్చిపోయింది అనుకుంటా. మా అక్క టైం గురించి మాట్లాడుతుంది. లాస్ట్ 10 యూపీఏ1 యూపీఏ2 వాళ్ళకే 10 years టైం ఇచ్చారు. మాకు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో మేము పెట్టాం. మాకు కూడా ఇచ్చిన సమయం కూడా ఎంత అంటే 10 సంవత్సరాలు ఇచ్చాడు. 2024 నుంచి 19 వరకు, 19 నుంచి 23-24 వరకు మాకు ఇచ్చిన సమయం కూడా 10 సంవత్సరాలే. రైట్ నాగార్జున గారు, వారి కౌంటర్ ఏంటో విందాం. సుజాత్ గారు ఏమంటారు? సార్ వినండి, ఇంకా అయిపోలా వెయిట్ చేయాలి. మీరు మా వాయిస్ గట్టిగా తీసుకోవాలి. సగం వాయిస్ రైట్, మళ్ళీ మాట్లాడదాం. మీరు చాలా పాయింట్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దానికి కౌంటర్ వారు 10 సంవత్సరాలు సార్. ఆ 10 సంవత్సరాలు ఇందాక మా అక్క చెప్తుంది 1/3 మెజారిటీ కాదక్క మనం అనాల్సింది 2/3 మెజారిటీ. బహుశా మీరు కొంచెం మిస్టేక్ బట్టి ఉండ చెక్ చేసుకోండి. సో నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయినా ఇప్పటి వరకు మాకు బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు కానీ 2/3 మెజారిటీ ఎప్పుడూ రాలేదు. లేదా 2014 రాలేదు, 19 స్టిల్ ఇప్పటికి కూడా మాకు 2/3 మెజారిటీ రాలేదు. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి.
2019లో కూడా మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మేము బిల్లు పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ ముందు ఎందుకు పెట్టామని మీరు అడగొచ్చు. ఎలక్షన్ ముందు మా స్ట్రాటజీ మాకు ఉండదు, మేము కావాలని బిల్లు పెట్టాం. ఎందుకు బిల్లు పెట్టమని అంటే ప్రతిసారి సెలెక్ట్ చేసే కాంగ్రెస్ కనీసం ఇలా చిత్తశుద్ధి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 2024 ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కనీసం భయపడైనా సపోర్ట్ చేస్తారని చెప్పి మేము బిల్లు పెట్టడం జరిగింది అక్క. మేము బిల్లు పెడితే తప్పక ఏం చేయాలో తెలియక ఆ టైంకి మీరు ఏం చేయాలో తెలియక మీరు ఎమ్మెల్యే పాస్ చేయాల్సి వచ్చింది, మీరు అప్రూవ్ చేయాల్సి వచ్చింది. మీరు అప్రూవల్ ఇవ్వడం వల్ల మేము అప్రూవ్ ఇవ్వడం వల్ల మన ఇద్దరు అప్రూవల్ తో పాటు రిమైనింగ్ పార్టీ కలగడం వల్ల సమీక్ష కృషి, ఇది ఒక బీజేపీ కృషి నేను అంట్లా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, రిమైనింగ్ అన్ని పార్టీలు సపోర్ట్ చేసింది. అన్ని పార్టీలు సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు 2023-24లో పాస్ అయింది. నెక్స్ట్ పాస్ అయిన తర్వాత మా అక్క అంటుంది మరి మీరు ఆ రోజే పెట్టవచ్చు కదా, ఏంటి 29లో వచ్చి పెట్టవచ్చు కదా, మరి 34 ఎందుకు పెట్టా అంటే కొన్ని టర్మ్స్ అండ్ రిఫరెన్స్ అక్క. ఆ రోజు బిల్లుని ఇందిరాగాంధీ గారు డీలిమిటేషన్ 20 సంవత్సరాలు ఫీల్ చేసిన తర్వాత, ఆ తర్వాత గ్రేట్ లీడర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 20 సంవత్సరాలు ఫీల్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే డీలిమిటేషన్ లోనే అది అప్లికబుల్ అని పెట్టు. సో 26 సెక్షన్స్ జరిగిన తర్వాతే అది అప్లికబుల్ వచ్చింది. మీరు అనొచ్చు ఏం మీరు 26 వరకు ఎందుకు కావటం, ఆ తర్వాత వచ్చే 34 వరకు ఎందుకు కావటం, మొన్న మీరు ఫస్ట్ టైం బిల్లు పెట్టినప్పుడే 2029లో అప్లికబిలిటీ అని చెప్పి మీరు పెట్టవచ్చు అని చెప్పి మాకు కూడా